హాయ్ అందరికీ నమస్కారం. భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తుందా? ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రధానమైన ప్రశ్న ఇదే. ఒకవేళ యుద్ధం వస్తే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ నేను అనుకోవటం, యుద్ధం రాదు. ఎందుకు రాదు అంటే పాకిస్తాన్కి అంత కలేజా దమ్ము పాకిస్తాన్కి లేదు. ఒకవేళ యుద్ధం వచ్చినా వారానికి మించి పాకిస్తాన్ బరిలో నిలవలేదు అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉన్న లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. సో అసలు యుద్ధం రాకుండా మనం గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాలాకోట్ లాంటి చోట్ల సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది భారతదేశం. అప్పుడు పాకిస్తాన్కి చాలా డ్యామేజ్ జరిగింది. అయితే ఇవాళ అవన్నీ అనుభవంలోకి వచ్చిన పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇప్పటికే ఆ ఉగ్రవాద శిబిరాల్లోని అనేక మందిని అక్కడి నుంచి తరలించేసింది. పెద్ద విమానాలు పెట్టి వాళ్ళని ఇప్పటికే తరలించేసింది. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే నష్టం లేకుండా చేసుకునేందుకు ఒక ప్రయత్నం, ముందస్తు ప్రణాళిక. ఎందుకంటే భారతదేశానికి ముందస్తు ప్రణాళిక లేదు. కారణం భారతదేశం ఊహించలేదు కాబట్టి ఇలాంటి దాడి. ఎందుకంటే కాశ్మీర్ అందరూ వెళ్లే విధంగా కాశ్మీర్ మళ్ళీ సమాజం నిర్మాణంలో కాశ్మీర్ కూడా భాగమైంది కాబట్టి, భారత్లో అంతర్భాగమైంది కాబట్టి, కాశ్మీర్లో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తోంది కాబట్టి, అక్కడ అభివృద్ధి పరిడవిల్లుతోంది కాబట్టి కాశ్మీర్ ఇక మనది మాత్రమే, పాకిస్తాన్ ఎలాంటి యాక్టివిటీస్ చేసే అవకాశం లేదని భారత్ భావించింది కాబట్టి ముందస్తుగా ప్రిపరేషన్స్లో. కానీ దాడి చేయటానికి బయలుదేరినప్పుడే, ప్రణాళిక రచించినప్పుడే పాకిస్తాన్ అన్నింటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చేసుకోవటం పాకిస్తాన్కి అనుకూలించే అంశం. అందుకోసం గతంలో లాగా సర్జికల్ స్ట్రైక్స్ చేయగలుగుతామా అంటే చేసే అవకాశం అంత బలంగా లేదు అని చెప్పాలి. మరి ఏ రకమైన మార్గాల్లో భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెబుతుందంటే అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దించి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేయడం మొట్టమొదటి లక్ష్యం. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ శిబిరాలు లేకపోతే వాళ్ళందరిని తరలించేసి ఉంటే మన ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. పైగా అంతర్జాతీయ స్థాయిలో మనం దీంట్లో కొంత విమర్శ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రకటించినట్టు ఎయిర్ క్రాఫ్ట్లు వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి మనం బాంబింగ్ చేయడం అంటే డెఫినెట్గా యుద్ధం చేసినట్టే. కాబట్టి దీంట్లో కొంచెం ఆలోచించాలి. రెండవది ఏంటంటే నియంత్రణ రేఖను దాటి ఇప్పటికే సిమ్లా ఒప్పందాన్ని మేము ఉల్లంఘించేస్తున్నాము, సిమ్లా ఒప్పందాన్ని మాకు ఇక మీరు సింధు జలాలకు సంబంధించి మీరు మా మీద ఆంక్షలు పెట్టారు కాబట్టి సిమ్లా ఒప్పందాన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నామని పాకిస్తాన్ చెప్పింది. కాబట్టి ఎల్ఓసి మీద ఎవరికి ఒక కమాండ్ లేదు. సో వాళ్ళు రావచ్చు, మనం వెళ్ళొచ్చు. కాబట్టి నియంత్రణ రేఖ దాటి మనం చొచ్చుకుని వెళ్ళటం అనేది మరొక మార్గంగా కనబడుతోంది. అలాగే సర్జికల్ స్ట్రైక్స్ ఇంతకుముందు చెప్పాను నేను. సర్జికల్ స్ట్రైక్స్ గతంలో లాగా అద్భుతంగా సక్సెస్ అవుతాయా అంటే వాళ్ళ ప్రిపరేషన్ ముందు కొంత ఆలోచించాలి. దీనికి బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి. ఇప్పటికే భారతదేశం దగ్గర ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి ఎక్కడ ఎవరున్నారు ఎలా ఉన్నారని ఒకవేళ భారత్కి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక సర్జికల్ స్ట్రైక్స్కి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే శతఘ్నులు, స్నైపర్స్ తోటి మన భూభాగం మీద నుంచి టార్గెట్ చేసి భారీ టార్గెట్లు చేసి వాళ్ళని పేల్చటము. సో దీనికి సంబంధించి ఎఫెక్ట్ కూడా కొంత తక్కువే ఉంటుంది అంటున్నారు. సో ఏదేమైనా ఒక 4-5 మార్గాల ద్వారా భారత్ ప్రయత్నం చేస్తుంది. అయితే ఏదేమైనా ఒకవేళ వార్ అనేది కనుక వస్తే అంటే భారతదేశం ఈరోజు అవుతుందా రేపు అవుతుందా అనేది ఇవాళ ఎవరు చెప్పలేరు. కానీ ఖచ్చితంగా గట్టి జవాబు అయితే భారతదేశం నుంచి వస్తుంది. బట్ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి వెంటనే చర్య ఉండకపోవచ్చు. ఇదైతే నేను చెప్పగలుగుతా. అయితే ఒకవేళ యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వస్తే పాకిస్తాన్ వారం కూడా నిలవలేదు అనేది మనకు వస్తున్న నివేదికలు చెప్తున్నాయి. ఒక్కసారి మనం చూస్తే భారత్ పాకిస్తాన్లో సో ఇండియా పాపులేషన్ మనకు తెలిసిందే కదా, 150 కోట్లు. పాకిస్తాన్ పాపులేషను 25 కోట్లు. అలాగే గ్లోబల్గా మిలిటరీ ర్యాంకింగ్ ఉంటుంది. ఆ గ్లోబల్లీ మిలిటరీ ర్యాంకింగ్ తీసుకుంటే భారతదేశం గ్లోబల్ ర్యాంకు 4, అలాగే పాకిస్తాన్కి 12. సో శక్తికి మించి పాకిస్తాన్ 12 ఉండే అవకాశం కూడా లేదు వాస్తవానికి. ఎందుకంటే శక్తికి మించి సైనిక వ్యవస్థ మీద పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది. తిండికి లేకుండా అడుక్కు తింటున్నా కానీ డిఫెన్స్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టే ఆ మాత్రం 12లో ఉన్నదనమాట. ఇకపోతే జీడిపిలో చూస్తే కనుక జీడిపిలో భారత్ ర్యాంకు 4 అయితే వీళ్ళ ర్యాంకు 43. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు.
సో జీడిపి చాలా తక్కువ ఉంది. 43వ ప్లేస్లో ఉన్నారు కానీ 12వ ప్లేస్లోకి పెట్టారు ఈ సైనిక బలగాలనంటే అర్థం ఏంటంటే వాళ్ళు సైనిక శక్తి మీద బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకేంటంటే ఇదే ముఖ్యం, వాళ్ళకి అభివృద్ధి అలాంటివి ఏం ముఖ్యం కాదు. ఎంతసేపటికి మనల్ని ఎవడన్నా కొట్టడానికి వస్తే మనం ఏం చేయాలి, ఎవరిని మనం కొట్టాలి, ఎవరిని మనం నాశనం చేయాలి, ఇలా ఆలోచిస్తుంటారు. ఇకపోతే డిఫెన్స్ బడ్జెట్ మనం కూడా ఏం తక్కువ ఖర్చు పెట్టట్లేదు. $80 బిలియన్ మనం ఖర్చు పెడుతుంటే వాళ్ళు $7.6 బిలియన్ ఖర్చు పెడుతున్నారంటే ఈ రకంగా చెప్తే ఇంకా చెప్పాలంటే వాడు $7.6 కూడా వాళ్ళ స్థాయికి ఎక్కువే. సో ఇకపోతే ఆర్మ్డ్ వెహికల్స్ ఓవరాల్గా మిలిటరీ బలగం ఎంతో తెలుసా మంది, 51 లక్షలు మిలిటరీ బలగం. వాళ్ళ మిలిటరీ బలగం మాత్రం 17 లక్షలుగా ఉంది. సో ఈ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళు చాలా తక్కువ. అలాగే మీకు ఆర్మ్డ్ వెహికల్స్ 1,48,000 ఉంటే మన దగ్గర, వాళ్ళ దగ్గర 17,000 మాత్రమే. ఇట్లా ఏది కంపేర్ చేసుకున్నా హస్తమశకాంతరం అంటారు, చాలా వేరియేషన్ ఉంది. అయితే సరే ఇవన్నీ సమకూర్చుకోవడం అనేది ఒక లెక్క అయితే, ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే దానికి కావలసిన ఇంధన నిల్వలు కానీ, డబ్బు కానీ, విదేశీ మారక నిల్వలు కానీ ఉండాలి కదా. వాళ్ళ విదేశీ మారక నిల్వలు $6.5 బిలియన్ మాత్రమేనట. ఇది వారానికి మించి వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి కనబడట్లా. అలాగే ఆయిల్ రిఫైనరీస్ చూసినా కానీ 58% మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి, 42% పనిచేయట్లా ఆయిల్ రిఫైనరీలు. అంటే వాళ్లకు యుద్ధ విమానాలకు కావలసిన ఇంధనాలు కూడా తక్కువే. వైమానిక దళం 3 రోజులకు మాత్రమే వాళ్ళకి సరిపడా ఇంధనం ఉందట. ఇకపోతే ఎలాగూ వాళ్ళకి కంట్లో నలుసు చెవిలో జోరీగలాగా బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ లాంటి రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ములాట్లతో అది రావణ కాష్టల్లా రగిలిపోతూ ఉంది. వాళ్ళ నుంచి ఎలాంటి మద్దతు లభించదు ఆ 2 రాష్ట్రాల నుంచి. ఇక సైనికులైతే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంట. ఎక్కడ యుద్ధం వస్తుంది, ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి రిజైన్ చేసేసి అంతా కెనడా, అమెరికా, లండన్ ఇలాంటి చోట్లకి వెళ్ళి తలదాచుకుందామని చెప్పేసి ఏదో కారణం చెప్పి ఇప్పటికే చాలా రోజులుగా రిజైన్ చేసే వ్యవహారం అవి నడుస్తూ ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే 1990లోనే తేల్చేసిందట సిఐఏ, ఒక వారానికి మించి పాకిస్తాన్ నిలవలేదని. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇంకా బలంగా తయారైంది భారతదేశం. డెఫినెట్గా 2-3 రోజుల్లో మట్టుబెట్టినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అంత దూరం వస్తుందా అంటే అంత దూరం రాదు. ఉడత ఊపులు అంటారు కదా, ఉడత ఊపులు మాత్రమే పాకిస్తాన్ చేస్తుంది కానీ అంతకు మించి పాకిస్తాన్ రాలేదు. దొంగ దెబ్బతీయటంలో పాకిస్తాన్ ఎక్స్పర్ట్. ఇలా ఉగ్రవాదులను పెంచి పోషించి దొంగ దెబ్బతీయటంలో మాత్రం పాకిస్తాన్ ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా వాస్తవ బలం చూస్తే కనుక పాకిస్తాన్కి అంత దమ్ము ధైర్యం అయితే లేదనేది నిపుణులు చెప్తున్న మాట. ఏదేమైనా మొత్తం మీద మళ్ళీ రాజీ ఫార్ములా ఎలాగా, ఎవరిని ఉపయోగించాలి, అమెరికాతో మాట్లాడాలా లేకపోతే చైనాతో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడి రాజీ చేసుకుందామనే పంధాలో మాత్రమే ఇవాళ పాకిస్తాన్ ఉంటుంది అనేది నిపుణులు చెప్తున్న మాట. చూద్దాం. మూర్ఖులు అసలే పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అణుబాంబులు లాంటివి కూడా వాళ్ళు చాలా తయారు చేసి పెట్టుకొని ఉన్నారా అంటారు. ఏదేమైనా వాళ్ళకంటే ఒక పైచేయ ఉన్న వాళ్ళు 150 ఎట్లా ఉంటే 175+ అణుశక్తి బాంబులు అయితే భారత్ దగ్గర ఉన్నాయని చెప్తారు. కానీ అంత దూరం వెళ్ళదు. గతంలోలాగా నియంత్రణ కూడా ఏమీ లేదు. భారతదేశం ముందుగా మేము దాడి చెయ్యం ఇలాంటి మాటలు మాట్లాడేది ఇప్పుడు ఏం లేదు. చెయ్యెత్తేలోపు కొట్టేయడమే. ఆ రకంగా భారత్ అంత పవర్ఫుల్గా తయారైంది కాబట్టి బహుశా అంత దూరం సాహసం పాకిస్తాన్ చేయకపోవచ్చు.